ఆర్గానిక్ హోమ్ మేడ్ టర్మరిక్ పౌడర్ మేకింగ్ ఈ వీడియోలో చూసేద్దాము. మన పరిసరాలలో ఉండే ప్రాంతంలోనే పసుపు కొమ్ముల ద్వారా చెట్లని సేకరించిన చెట్లతో మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి ఆ మొక్కని దృఢంగా పెంచి దానికి సరిపడే నీరుని అందిస్తూ మంచిగా మన ఆరు బయటని పండించుకొని మనకు స్వచ్ఛమైన పసుపునైతే మనం తీసుకోవచ్చు. కల్తీ పసుపును వాడి అనారోగ్యం పాలయ్యే కన్నా మనం ఇంట్లోనే స్వచ్ఛమైన పసుపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెట్లతోనే కాదండి, మనం నేరు మార్కెట్కి వెళ్ళి కొమ్ములను తీసుకొని ఇదే పద్ధతి ద్వారా పసుపునైతే మనం చాలా స్వచ్ఛంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మన ఫేస్కి కానీ తినే ఇంగ్రీడియంట్స్లో కానీ భయం లేకుండా చాలా బాగా వాడుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ అన్న హోమ్ మేడ్. చూసారా, ఇక్కడ మా డాడీ అయితే గన పసుపు కొమ్ముల చెట్లను అయితే పీకేసి ఇలా పసుపు కొమ్ములను తీస్తున్నారు. చూడండి, మా ఇంటి సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఉందనేసి పసుపు కొమ్ములను అయితే నాటాడండి. చూడండి ఏ విధంగా కాసాయో, చాలా మంచిగా పసుపు అనేది కాసింది. చూడండి, వేర్లకి కింద ఎంత మంచిగా పసుపు అయితే కాసింది. చూడండి ఎలా హోమ్ మేడ్ ఆర్గానిక్గా ఎలా మనం హోమ్ మేడ్ పసుపుని అయితే తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి సలిక్క లేదా పార అలాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ దాంతో మొత్తం వేర్ల దగ్గర నుంచి ఈ మొక్కనైతే మొత్తం దాన్ని వేర్ల నుంచి బయటికి తీయాలండి. చూడండి, వేర్లకి ఎంత మంచిగా పసుపు మనకి పండిందో చూడండి. ఈ విధంగా మొత్తం వేర్ల దగ్గర నుంచి మొత్తం దాన్ని పెకలించి ఇలా మొత్తం దానికి ఉన్న పసుపు నల్లా పీకేసేయాలి. చూడండి ఎంత మంచిగా కాసిందో, చాలా మంచిగా కాసింది. మొత్తాన్ని ఇలా నీట్గా మాకైతే ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్లది మొత్తం ఈరోజు అయితే నీట్గా పసుపు కొమ్మలను తీసేసుకోవాలి. చూడండి, దాంట్లోకి వేర్లు ఉంటాయి కదా, మనం తీసేసినప్పుడు ఇలా కొడవలికి కానీ లేకుంటే చాక్ కానీ తీసుకొని నీట్గా సైడ్లను ఎడ్జ్లను నీట్గా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం తీసేసుకొని మంచిగా ఒకసారి 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని జస్ట్ అన్న స్వచ్ఛమైన పసుపునైతే మనము ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందులో మన ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కలతో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీ. చూసారా, అలా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని మంచిగా కట్టెల పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని వీటిని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బాగా ఎండబెట్టాలని, ఒట్టిగా మనం ఇక్కడ తుంచితే సౌండ్ రావాలి. ఆ విధంగా ఎండిన తర్వాత మంచిగా గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏదైనా కానీ ఇలా పొడిని పట్టించుకోవాలి. స్వచ్ఛమైన పసుపు అనేది మనకు వస్తుంది. చూడండి, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. ఫేస్కి కూడా వైట్నెస్ కోసం వాడే వాళ్ళకి బ్యూటీ టిప్ కూడా నేను ఇందులో చెప్తానండి. ఇదే పసుపుతోనే చూడండి కలర్ అయితే అదిరిపోయింది. చూడండి, నేను బ్యూటీ టిప్ కూడా వీటిలో సింపుల్ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే బ్యూటీ టిప్ కూడా చెప్తాను. అది నేను కూడా వాడుతున్నాను. ఆ బ్యూటీ టిప్ ఏందో మీరు చూసేయండి. మనం మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో ఒక స్పూను మన పసుపు అండ్ ఒక స్పూను మన కోకోనట్ ఆయిల్ అనమాట తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని 10-15 మినిట్స్ వెయిట్ చేసి కూల్ వాటర్తో కడుక్కుంటే మన ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. సూపర్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్.